ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవెల్లిలోని ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణాలు, శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సీడాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం మొదలుపెట్టిన సైట్స్ ని పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే రోడ్ల పక్కనున్న ముళ్ల కంచెలు, తుమ్మ చెట్లను సిఆర్డీఏ అధికారులు తొలగించారు. గత ప్రభుత్వం అమరావతి రాజధానిని పెద్దగా పట్టించుకోకపోవడంతో పూర్తిగా అక్కడ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనుల నిర్మాణాలను సీఎం హోదాలో రేపు చంద్రబాబు నాయుడు పరిశీలించబోతున్నారు. ఈ పర్యటనలోనే త్వరగా అమరావతి రాజధానిని శాశ్వత నిర్మాణాలు పూర్తి చేయాలని సిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవెల్లిలోని ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం కానుంది. రాజధాని నిర్మాణాలు, శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనంతరం సీడాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం మొదలుపెట్టిన సైట్లను పరిశీలించనున్నారు. రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే రోడ్ల పక్కనున్న ముళ్ల కంచెలు, తుమ్మ చెట్లను సిఆర్డీఏ అధికారులు తొలగిస్తున్నారు. గత ప్రభుత్వం అమరావతి రాజధానిని పెద్దగా పట్టించుకోకపోవడంతో పూర్తిగా అక్కడ తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పనుల నిర్మాణాలను సీఎం హోదాలో రేపు చంద్రబాబు నాయుడు పరిశీలించబోతున్నారు. ఈ పర్యటనలోని త్వరగా అమరావతి రాజధాని శాశ్వత నిర్మాణాలు పూర్తి చేయాలని సిఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన రాష్ట్ర రాజధాని అయిన అమరావతి మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాడు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని 3గా విభజించాలని చూసిన ఆ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, తాను ఏదైతే చెప్పినట్టుగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిలబెడతానని, ఒకటే రాజధాని ముద్దు 3 రాజధానులు వద్దంటూ కూడా ఆ చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటన చేశారు. అలాగే దానికే కట్టుబడి ఉన్నట్టుగా కూడా ఇప్పుడు చెబుతున్నారు. అయితే రేపు మొదటిసారిగా అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ముఖ్యమంత్రిగా, అలాగే 2 రోజుల తర్వాత పదవి బాధ్యతలు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చేపట్టారో ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారానికి ముందే దాదాపుగా అమరావతిలోని జంగిల్ క్లియరెన్స్ మొత్తం కూడా అయిపోయింది. అప్పటిదాకా పాడుపడ్డ గృహలాగా
పాడుపడ్డ ప్రాంతంలాగా ఉన్న అమరావతికి దాదాపుగా 100 బుల్డోజర్లు పెట్టి చెట్లు గిట్లు మొత్తం క్లియరెన్స్ చేసిన దాఖలాలు చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే తాను అమరావతి పర్యటన వివిధ ప్రాంతాలు పర్యటించే ముందే దాదాపుగా జంగిల్ క్లియరెన్స్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాష్ట్ర రాజధాని పర్యటన మొదటిసారిగా చేపడుతున్నారు. రాజధాని ప్రాంతంలోని వివిధ ఏరియాలు పర్యటించి దానిని ఎలా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేయడానికి గల ముఖ్య మార్గాలు ఏమిటి అనేది రేపు అన్వేషించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో రాజధాని అమరావతిని దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ గా తీర్చిదిద్దుతామని ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో కీలక నేత పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా అమరావతిపై ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేసిన నేపథ్యంలోనే కీలకంగా అమరావతి పర్యటన చేయడం, అమరావతిని కీలకంగా అభివృద్ధి పరంగా కూడా ముందుండేటట్టు ప్రయత్నించడానికి అభివృద్ధి వనరులు కూడా వెతుకుతా ఉన్న నేపథ్యం. అయితే రేపు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనకు మాత్రం కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా దీంట్లో ఏదైతే R2 జోన్ గానీ R1 జోన్ గానీ ఉన్న నేపథ్యంలో పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే 3 పరిశ్రమలు కేంద్రం నుంచి మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. 3 పరిశ్రమలు త్వరలో అమరావతికి రాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కు వచ్చే ఈ పరిశ్రమలు ప్రధానంగా అమరావతిలోనే స్థాపిస్తే బాగుంటుందన్న కోణంలో కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి ఇండస్ట్రీలు పెడితే ఎవరైతే అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకు కానీ అలాగే చుట్టుపక్కల ప్రజలకు కానీ ఉద్యోగ పరంగా ఆర్థికంగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి మీద చాలా ఎక్కువ హైప్ క్రియేట్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అవి రీచ్ కాలేని నేపథ్యంలో కొంత అప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికర సిచ్యువేషన్స్ కూడా రావడం ఎదురు చూస్తాం. ఏంటి ఇప్పుడు ఏ రకంగా ముందుకెళ్లబోతున్నారు? ఈ 5 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసే దిశగా ఏ రకమైనటువంటి అడుగులు ఎన్డీఏ ప్రభుత్వం వేయబోతుంది అనుకోవాలి? అయితే కీలకంగా చూసుకుంటే ఎన్డీఏ నేతలు కానీ అలాగే ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని కేంద్రంతో ఎక్కువ టచ్ లో ఉంచి కేంద్రం నుంచి ఎక్కువ అమరావతి అభివృద్ధికి సంబంధించి ఎక్కువ నిధులు తీసుకురావాలనే ప్రయత్నాలు అయితే ఉన్నారు. గతంలో కన్నా ఎక్కువ నిధులు తీసుకురావాలనే ప్రయత్నం అయితే ముమ్మరంగా సాగుతుంది. దీంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ కీలకంగా మారనున్నారు. అలాగే చూసుకుంటే అమరావతిలో గతంలో దేశంలోనే ప్రప్రథమంగా ఉండే ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలు వచ్చాయి. జాతీయ యూనివర్సిటీలు రావడంతో అమరావతిలో కొంత భాగం అభివృద్ధి చెందనటంలో సందేహం లేదు. అలాగే కీలకంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రధానంగా 3 పరిశ్రమలకు ఇప్పటికే అమరావతిలో పెట్టాలని చూస్తున్నారు. అమరావతిలో పెట్టే ఈ కీలక పరిశ్రమల ద్వారా ఆంధ్రప్రదేశ్ కే కాదు జాతీయ స్థాయిలో భారతదేశానికి కూడా గుర్తింపు వచ్చేలాంటి పరిశ్రమలు 3 పెట్టబోతున్నట్లు మనకి సమాచారం. దానికి తోడు అమరావతిలో ప్రధానంగా కొన్ని ఫ్లాట్లు వేసి ఎన్ఆర్ఐలకు కూడా ఆ ఫ్లాట్లు విక్రయించి దాని ద్వారా వచ్చిన కోట్ల రూపాయల డబ్బు ద్వారా అమరావతిని అయితే డెవలప్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. అమరావతి క్యాపిటల్ సిటీని సందర్శిస్తున్నారు. మొదట ఏదైతే ప్రజావేదికని గత ప్రభుత్వం పూర్తి చేసిందో ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి పూర్తి చేసిన ప్రజావేదిక ప్రజల కోసం కట్టిన ప్రజావేదికని ఆ రోజు కూల్చివేయడం జరిగింది నిర్దాక్షిణ్యంగా. అది ప్రజల సొమ్ముతో కట్టింది, ప్రజలు వాళ్ళ సొమ్ముతో కట్టింది. అందువల్ల ఫస్ట్ దాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి యాక్చువల్గా ఫౌండేషన్స్ ఎక్కడైతే చేసాం ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు రావటం, మోడీ గారు వారి ద్వారా ఫౌండేషన్స్ నుంచి ఫస్ట్ ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు